ఇప్పుడు మీడియా ఛానల్ మీ పైన కొన్ని వార్తలు వేసినారు, మీ కొడుకుకు సంబంధించిన వ్యవహారంలో మీ పైన కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. మీరు రాజకీయంగా ఎదుర్కోవాలి కదా, మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే కార్యక్రమం చేయండి, ప్రెస్ మీట్లో చెప్పండి ఆ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు అవసరమే లేదు, మా కొడుకు తప్పు చేస్తే నాకేంది, మా ఇంటికి బాధితురాల కుటుంబం రాలేదని ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వండి చూద్దాం, ఓపెన్గా మాట్లాడండి చూద్దాం. మరి ఆ ముచ్చడి చెప్పేటటువంటి కార్యక్రమం చేయండి. ఎందుకు చెప్తలేరు మీరు? ఇప్పుడు మాలాంటి వాళ్ళు ప్రశ్నించేటటువంటి వాళ్ళపైన, మాట్లాడేటటువంటి వాళ్ళపైన ₹1 నష్టపరిహారం అంటే పరువు నష్టం దావా వేస్తున్నారు, ఇజ్జత్ దావా వేస్తున్నారు. మరి మీరు రాజకీయంగా ఎదుర్కొంటా అన్నప్పుడు అన్ని రాజకీయంగా ఎదుర్కోవాలా, రాజకీయంగా ఎదుర్కోవాలా? కేటీఆర్ మీ పైన ₹100 కోట్ల పరువు నష్టం దావా వేసి మీరు పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? నేను కేటీఆర్ పైన, కేసీఆర్ పైన పరువు నష్టం దావా వేయాలనుకుంటే ప్రతిసారి వేస్తూనే ఉంటా కానీ నేను వేయలే అంటున్నారు. మరి మాలాంటి ప్రశ్నించేటటువంటి వాళ్ళపైన పరువు నష్టం దావా ఎందుకు వేస్తున్నారు? ₹1 ఈరి, ₹2 ఈరి అని చెప్పి పరువు నష్టం దావాలు ఎందుకు మీరు నోటీసులు పంపిస్తున్నారు, నోటీసులు పేర్కొంటున్నారు? మరి చెప్పాలా మీరు చెప్పాలి. మీరు రాజకీయంగా అన్నింటిని ఎదుర్కొంటా అంటే అన్నింటి రాజకీయంగా ఎదుర్కోండి, దాంట్లో ఏమున్నది? మీరు ఎక్కడ భయపడరు కదా, రాజకీయంగా బలంగా ఉండేటటువంటి వ్యక్తి కదా. మరి ఎందుకు సరే మిమ్మల్ని టార్గెట్ చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు నిజంగా మిమ్మల్ని పరువును నష్టం కలిగించే విధంగా, మీ సంబంధించిన ప్రతిష్టను ఇబ్బంది పెట్టే విధంగా ఏమైనా వివరిస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి, లీగల్గా పెద్ద ఇబ్బంది లేదు. కానీ మాలాంటి వాళ్ళు ట్రాన్స్పరెంట్గా మాట్లాడినాం, ఎక్కడా బండి సంజయ్ అన్నకి ఇబ్బంది అయ్యేటట్టు మేము మాట్లాడలేదు, ఎక్కడ మేము వ్యవహరించలేదు. చాలాసార్లు బండి సంజయ్ అన్న అద్భుతం అనేటటువంటి వ్యక్తే చెప్పినాం తప్ప ఆయనను ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం ఎక్కడ చేయలేదే, ఇక్కడ మాట్లాడలేదే. ఇప్పుడు మొత్తం బండి సాయి భగీరథ్ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు, మొత్తం ఆగం చేసిండు, మేము ఎక్కడ చెప్పలేదు కదా. సో బయటికి వచ్చినటువంటి కేసు గురించి మాట్లాడినాము, సో బయటికి బాధితురాలు తల్లి చెప్పినటువంటి అంశం గురించి డిస్కస్ చేసినాం తప్ప ఎక్కడ కూడా మేము ఇబ్బంది పెట్టేటట్టు డిస్కస్ చేయలే కదా. ఐ మీన్ మేము అంటే కొన్ని ఛానల్స్ పర్టికులర్ కొన్ని ఛానల్స్, అన్ని ఛానల్స్ అద్భుతం అని చెప్పడానికి లేదు. కొన్ని కేసీఆర్కి ఫేవర్గా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి డబ్బా కొడుతున్నారు, కొంతమంది కాంగ్రెస్కి డబ్బా కొడుతున్నారు, అది డిఫరెంట్ జోన్. కొన్ని ఛానల్స్ ట్రాన్స్పరెంట్గా ఉండే ఛానల్స్, మన తొలి వెలుగు కానివ్వండి, నేను కానివ్వండి, కాలోజీ టీవీ కానివ్వండి, లేకపోతే వైఆర్ టీవీ కానివ్వండి, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కొన్ని ఛానల్స్ చాలా పర్టికులర్గా పబ్లిక్ కోసం పనిచేసేటివి ఉన్నాయి, వాస్తవాలు నిజాలు తెరపైకి తీసుకొచ్చేటివి ఉన్నాయి. మరి అన్నిటిని ఎందుకు టార్గెట్ చేయాలా? టార్గెట్ చేసి ఎందుకు పంపించడం?